నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. దేశవ్యాప్తంగా 5 ప్రాంతాల్లో ఎలక్షన్లు ఉండే అసెంబ్లీ ఎలక్షన్లు. సో దాంట్లో భాగంగా అటు కేరళ కావచ్చు, అస్సాం కావచ్చు, పుదుచ్చేరి. సో ఈ 3 ప్రాంతాల ఎలక్షన్లు అయిపోయినాయి. సో ప్రస్తుతం మిగతా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటంటే తమిళనాడు, తర్వాత వెస్ట్ బెంగాల్. ప్రస్తుతానికి తమిళనాడు సంగతి పక్కన పెడితే దేశవ్యాప్తంగా అందరి చూపు వెస్ట్ బెంగాల్ పైన ఉంది. సో ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా దాదాపుగా అంటే 3 సార్లు ఆమె ముఖ్యమంత్రి చేసింది. సో ఈసారి మాత్రం ఖచ్చితంగా దీదీని అధికారంలో నుంచి దించాలని బీజేపీ గట్టిగా ప్రణాళికలు చేస్తుంది. సో దీంట్లో భాగంగానే మొన్న ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగిందో సో దాంట్లో దాదాపు 91 లక్షల ఓట్లని తొలగించడం జరిగింది ఎలక్షన్ కమిషన్. ఏదైతే ఇప్పుడు వేరే దేశం నుంచి వచ్చిన వారు ఇక్కడ ఉన్నారని చెప్పేసి, లేకపోతే ఫేక్ ఓటర్స్, లేకపోతే డూప్లికేట్ ఓటర్స్, లేకపోతే చనిపోయిన వాళ్ళ ఆధార్ కార్డులతో ఇప్పటికీ ఓట్లు వేస్తున్నారనే ఉద్దేశంతో దాదాపు ఎలక్షన్ కమిషన్ 91 లక్షల ఓట్లు తొలగించింది. అయితే ఇప్పుడు కొత్తగా జరుగుతున్న చర్చ ఏంటంటే ఈ తీసేసిన ఓట్ల వల్ల నష్టం దీదీకా లేకపోతే మోదీకా అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇప్పుడు గతంలో బీజేపీకి ఇటు వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి టీఎంసీ పార్టీకి ఓట్ల తేడా ఏదంటే ఓన్లీ 7% ఓట్ల తేడాతోని గతంలో టీఎంసీ పార్టీ అధికారంలో ఉండే. సో ఇప్పుడు బీజేపీ ముఖ్యంగా ఎవరిపైన ఫోకస్ చేస్తుందంటే సో ఏదైతే హిందువుల ఓట్లు బీజేపీకి ఆ మధ్య కాలంలో తక్కువ పడ్డాయో సో వాటిపైన బీజేపీ ఫోకస్ చేస్తుంది. సో దాంతోపాటు దీది పైన అనేక విమర్శలు గుప్పిస్తుంది. దాంట్లో ప్రధానమైనది ఏంటంటే ఎవరైతే చొరబాటుదారులకు ఈమె ఆశ్రయం కల్పిస్తుంది, ఉద్దేశపూర్వకంగానే రాజకీయంగా తనకు ఓటు బ్యాంకు ఉండాలనే ఉద్దేశంతో వాళ్లకు టీఎంసీకి చెందినటువంటి కార్యకర్తలే ఓటర్ ఐడి కావచ్చు, లేకపోతే ఆధార్ కార్డు కావచ్చు ఇచ్చి మరి వాళ్ళని ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఉంచుతున్నారనే ఒక కీలకమైనటువంటి విమర్శ ఉంది. సో దాంతోపాటు ఏంటంటే ఏదైతే సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్స్ కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయాన్ని కావచ్చు సో అవినీతి పరంగా వేరే అంశాలపైన వినియోగిస్తున్నారని చెప్పేసి ఇంకొక అంశం. సో కాకపోతే ఇప్పుడు ప్రధానంగా మమతా బెనర్జీ చేస్తున్నటువంటి విమర్శలు ఏంది, సో ఏదైతే బీజేపీ పార్టీ ఇక్కడ లోకల్గా అంటే ప్రాంతీయంగా ఉన్నటువంటి భాషను కావచ్చు, ఆచార వ్యవహారాలను కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు సో వీళ్ళు పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తిస్తారు బీజేపీ వాళ్ళని చెప్పి విమర్శ చేస్తుంది. అటు బీజేపీ కావచ్చు, ఇటు ఎలక్షన్ కమిషన్ కావచ్చు కలిసిపోయి ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా ఎట్లయినా సరే మమతా బెనర్జీ పైన గెలవాలనే ఉద్దేశంతో అనేక కుట్రలు చేస్తున్నారు అని చెప్పి ఇటు మమతా బెనర్జీ విమర్శిస్తుంది. కాకపోతే ఇప్పుడు మమతా బెనర్జీకి ఉన్న ప్లస్ పాయింట్లు ఏంటంటే సో మమతా బెనర్జీ ఒక లేడీ సీఎం క్యాండిడేట్ కాబట్టి లేడీస్ ఓట్లన్నీ గంపగుత్తగా ఈమెకే పడతాయి. సో దాంతోపాటు గత 15 సంవత్సరాలుగా ఈమె అధికారంలో ఉంది కాబట్టి అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ఈమె ప్రవేశపెట్టింది కాబట్టి సో ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువ మొత్తంలో ఈమెకు ఓట్లు పడే అవకాశం ఉంటుంది. సో డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఈమె ముస్లింలకు కొంచెం ఫేవర్గా ఉంటుందని చెప్పేసి చాలామంది అయితే వ్యాఖ్యానిస్తారు. సో ఒకవేళ అదే నిజమైతే ముస్లింల ఓటు బ్యాంకు కూడా పూర్తి స్థాయిలో ఈమెకు పడే ఆస్కారం ఉంటుంది కాబట్టి సో ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ అయితే టగ్ ఆఫ్ వార్ లెక్క నడుస్తుంది. అంటే పూర్తి స్థాయిలో ఈజీగా బీజేపీ గెలుస్తుందని చెప్పలేం, లేదంటే 15 సంవత్సరాల నుంచి మమతా బెనర్జీ ఉంది కదా ఇప్పుడు ఆమెనే గెలుతుందని చెప్పలేం. సో ఎందుకంటే అనేక అంశాలు ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. కాకపోతే బీజేపీ మాత్రం గట్టి ప్రయత్నాలు చేస్తుంది.